आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ चैनल पर आपको खुशामदीद। मारूफ साइंसदान डॉक्टर पाइडी एल्लारेड्डी ने आवाज चैनल से गुफ्तगू करते हुए अपनी खिदमत का जिक्र किया। इन्होंने बताया कि पिछले 25 सालों में 150 से ज्यादा फिल्टर वाटर प्लांट्स कायम करके पसमानदा इलाकों को साफ पानी की सहूलत फराहम की। आवाम की मजीद खिदमत के लिए ही सियासत में कदम रखा है और अपने इलाकों के लिए जापान से भारत वापस आए। टोयोटा कंपनी में कलीदी साइंसदानों के तौर पर खिदमत अंजाम देने के साथ अपनी कंपनी के जरिए रोजगार भी फराहम किया। नरेंद्र मोदी की क़यादत में मेक इन इंडिया मुल्क को तरक्की की राह पर गामजन कर रहा है। इन्होंने कहा, సార్ ఆవాజ్ ఛానల్ తరపున స్వాగతం సార్. ఒక శాస్త్రవేత్తగా, ఒక సేవా సంస్థ అధినేతగా, ఒక పారిశ్రామిక దిగ్గజంగా, ఇప్పుడు ఒక పొలిటీషియన్గా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాజకీయాలకు వచ్చారు. రాజకీయాలకు మార్పు తీసుకొస్తా అన్నారు. మీ ప్రస్తావన ఎక్కడ మొదలైంది, ఇది మా ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులతో పంచుకుంటారని చెప్పి మేము సెలవిస్తున్నాం సార్. ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా సంతోషం. యాక్చువల్గా రాజకీయ ప్రస్థానంలో మార్పు కాదు, బట్ సమాజ సేవ మొదలుపెట్టి రాజకీయాల చాలా ఇప్పుడున్న సమాజంలో రాజకీయాలన్నీ ప్రజలకు అనుకూలంగా, సమాజానికి అనుకూలంగా లేవు కాబట్టి సమాజానికి ఉపయోగపడే రాజకీయాలలో చూడాలని కోరికతో రావడం జరిగింది. కాకపోతే రాజకీయాల ప్రాధాన్యత కంటే ఎక్కువ సమాజ సేవలో 25 సంవత్సరాల నుంచి ఉన్నాము. జపాన్లో ఉద్యోగం ఉండి, జపాన్లో కంపెనీ ఉండి, ఇండియాలో ప్రపంచమంతా అక్కడక్కడ కంపెనీస్ ఉన్నాయి. అన్ని వదిలిపెట్టేసి మాతృభూమి సేవ ఉద్దేశం మీద రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కామారెడ్డి ప్రాంతంలో చిన్న ఫామ్లో ఈ రకరకాల రైతులకు ఉపయోగపడి అలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. గ్రీన్ బెల్ట్ డెవలప్ చేస్తున్నాము. అట్లాగే రాజకీయాలు, ఇక్కడ సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడే విధంగా టెంపుల్స్ కానీ, ఇట్లాంటి స్కూల్స్ కానీ అలాంటి సహకారం దేవుడిచ్చింది చేస్తున్నాం సార్. నేను నా ప్రత్యక్షంగా చూసాను సార్. పైడి ఎల్లారెడ్డి వాటర్ ప్లాంట్ నేను ఎల్లారెడ్డి సరౌండింగ్లో ప్రతి విలేజ్లో ఉంది సార్. నేను బొల్లారం విలేజ్లో చూసిన ఆల్మోస్ట్ సార్ ప్రతి విలేజ్లో ఉన్నాయి సార్. ఎన్ని వాటర్ ప్లాంట్ ఉన్నాయి సార్? 160 చిల్లర వాటర్ ప్లాంట్ ఇప్పటివరకు పెట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కూడా, సంగారెడ్డి జిల్లాలో మొన్న జైరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడ కూడా పెట్టడం జరిగింది. 160 ప్లాంట్లలో ఒక 10, 15, 20 ప్లాంట్లు వివిధ కారణాల వల్ల నడుస్తలేదు కానీ, బట్ 100-130 ప్లాంట్లు నడుస్తున్నాయి. కొన్ని దగ్గరలో ఏదైతే 7-8 సంవత్సరాలు నడుస్తున్నాయో ప్లాంట్లు అట్లా చెడిపోవడం వల్ల తిరిగి కొత్త ప్లాంట్ కూడా చేయింది. తాడవాయిలో 3సారి ప్లాంట్ పెట్టడం జరిగింది. అలాగే కొన్ని దగ్గర 2-2 సార్లు ప్లాంట్ ఇచ్చాం. కొన్ని విలేజ్లలో, రిమోట్ ఏరియాల్లో కొంచెం నీటి కలుషితం అది ఉండడం వల్ల ప్రజలకు ఆరోగ్యానికి ఇబ్బంది ఉంది కాబట్టి అట్లా పెడితే బాగుంటుందని ముఖ్యంగా ఇలాంటి ట్రైబల్ ఏరియాస్లో వాటిలో ఫోకస్ చేసి ఎక్కువ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ట్రైబల్ ఏరియా అంటే నేను నిజామాబాద్లో మాణిక్ భవన్ వైశ్య భవన్ ఇంటర్వ్యూ తీసుకొని నేను గాంధారికి వస్తున్నా సార్. గాంధారికి వస్తుండగా నేరేడ్ తాండా అనుకుంటా, మొత్తం రిమోట్ ఏరియా, దగ్గర గాంధార్ నుంచి 15-20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఏ వసతులు లేవు. అలాంటి ఏరియాలో మీ వాటర్ ప్లాంట్ చూసిన సార్ నాకు చాలా సంతోషం అనిపించింది సార్. అది మీకు అట్లా వాటర్ ప్లాంట్ ఇట్లాంటి సేవ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? చాలా చాలా ఏరియాలో ఉపయోగపడుతుంది సార్. మీకు ఎలా అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది వాటర్ ప్లాంట్ సమాజానికి చేయాలి అని చెప్పి? నేను గత 25 సంవత్సరాల కింద చాలామంది మిత్రులు ఉండేవాళ్ళు ఆ ఏరియాలో. నాకున్న అంటే ఇంత పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఆ సందర్భంగా ఎక్కడో మిత్రులను కలుస్తుండేవాళ్ళు. అక్కడ చాలామంది ట్రైబల్ మిత్రులు నాకు ఉన్నారు. సో అలా వచ్చినప్పుడు వాళ్ళకి ముఖ్యంగా అన్నిటికంటే ఉపయోగపడేది ఇమీడియట్లీ అవసరాలు ఏమున్నాయని చూస్తే వాటర్ కొరకు చాలా దూరం, కొంతమంది 10 కిలోమీటర్లు అట్లా పోయేసి సైకిళ్ళ మీద నెత్తుల మీద ఎత్తుకొచ్చుకునే వాళ్ళు, చిన్న చిన్న వాటి క్యాన్లు, బబుల్స్ అట్లాంటివి చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది, చిన్న వాటర్ కొరకు ఎంత కష్టపడాల్సిన అవసరం, ఇంత దూరం పోవాల్సిన, దాంట్లో ఒక యాక్సిడెంట్ జరుగుతుంటుంది, రోడ్ల మీద రాత్రులు నీళ్ళు అవసరం అవుతుంది. దాంతప్పుడు బాగాలేదని చెప్పేసి పోయి చూసినప్పుడు మొట్టమొదటి ట్రైబల్ విలేజ్లో వాళ్ళు సమాజానికి, అడవి పుత్రులు సమాజానికి ఇంకా చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామనే ఉద్దేశం మీద పెట్టడం జరిగింది. ఆ ఏరియాలో నేరల్ తండ, చర్మల్ తండ, గాంధార్ 2 పెట్టినాం, సోమారం తండ, ఇంకొకటి బాన్సవాడ కన్స్టిట్యూన్సీ మన బార్డర్లో వస్తుంది. అదే అక్కడ చాలా ఈవెన్ పెద్దగుట్ట పక్కన జలాలపూర్ వెళ్ళి అట్లా ఇది అదే కాదు, ఏదైతే నీటి అవసరం ఉందో ప్రజలకు అక్కడ నీటితో చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటున్నారో వారందరూ వాటర్ ప్లాంట్ పెడదామని
కంటిన్యూగా నిరంతరాయంగా నడుస్తున్నది. కొన్ని వందలు పెట్టాలనే ఉద్దేశం ఇప్పుడు 160 ప్లాంట్ల వరకు పెట్టినట్టు. ఫస్ట్ మీ వాటర్ ప్లాంట్ నెల్లాడి పక్కకు బిక్కనూరు గ్రామంలో చూశాను సార్ నేను. అది చూసినప్పుడు ఏదో చేస్తుంటే సార్ ఏదో పొలిటికల్ స్టంట్ ఏదో అని అనుకున్నాను సార్. కానీ నాకు ఎప్పుడైతే నేను నిజామాబాద్కి వస్తున్నా ఆ రిమోట్ ఏరియాలో చూసినాం సార్, నాకు రియల్గా చాలా సంతోషం అనిపించింది సార్. దగ్గర నా గాంధారి పట్టణానికి అది 10-15 కిలోమీటర్ల దూరం ఉంది సార్. అది పొలిటికల్ స్టంట్, అది రియల్గా అది చాలా జనాలకు ఉపయోగపడుతుందని నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది సార్. అది నాకు నేరేడు తాండలో అయితే అంటే బేసికల్గా పొలిటికల్ రావాలనే ఉద్దేశంతో మర్చిపోయి నా కంటిని అభివృద్ధికి సహకరించినారు. అట్లాగే భారతదేశంలో కూడా టెంపరీగా నా మెయిన్ ఉద్దేశం కూడా అదే కదా. నాకు ఉన్న కంపెనీ పెట్టినా అన్ని పెట్టినా ఎంప్లాయీస్ ఉన్నారు, కంపెనీస్ ఉన్నాయి, జపాన్ ఉంది, అమెరికన్, యూరోప్ ఉన్న మనము కంట్రీ, ప్రాంతం, రీజియన్, మన ప్రజల అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మీద నా వంతు ప్రయత్నం చేద్దామనే ఉద్దేశం బ్యాక్ రావడం జరిగింది. అట్లా వెళ్ళి నేర్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెంది సైంటిఫిక్గా లండన్ అడ్వాన్స్ అయిపోయి తిరిగి వచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం.